సృష్టిని శాసించే ఆ పరమశివుడికే మృత్యు శాపం వస్తే ఏమవుతుంది? బ్రహ్మాండం బద్దలవుతుంది. యముడు కోపంతో చేసిన ఒక్క తప్పుకి సృష్టి చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది. యమపాసం ఆ శివలింగాన్ని తాకిన మరుక్షణం సముద్రం తీరం మొత్తం భయంకరమైన నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ ఆ నిశ్శబ్దం ఒక మహా ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్దం. మరుక్షణం ఆకాశం ఎర్రబడింది. సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతూ అల్లకల్లోలమయ్యాయి. ప్రళయాగ్ని బద్దలైనట్లు ఆ ప్రాణలింగాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చాడు పరమశివుడు. మూడో కన్ను తెరుచుకుంది. చేతిలో త్రిశూలం గర్జించింది. ఆ శివతాండవ ఉగ్రరూపానికి భూమి ఆకాశాలు కంపిస్తున్నాయి. విశ్వంలోని ప్రతి అణువు మహాశివుడి ఆగ్రహానికి వణికిపోతుంది. అప్పుడు శివుడు యముడితో ఒక మాట అన్నాడు. యమ, శరణు కోరిన నా భక్తుడిపై పాశం విసురుతావా? ప్రాణంగా నన్ను హత్తుకున్న నా బిడ్డను నా కళ్ళ ముందే తీసుకుపోవాలని చూస్తావా? అహంకారంతో కళ్ళు మూసుకపోయాయా? మృత్యుంజయుడునైనా ప్రాణలింగాన్ని బంధిస్తావా? ఈ రోజు నీ మృత్యు పాశానికే మరణం, సాక్షాత్తు మృత్యువుకే అంతం ఖాయం. అంతే. ఆ కాలభైరవుడి పాదం గర్జించింది. కదిలితే సృష్టి నాశనమయ్యే ఆ ఉగ్రరూపంతో ఒక ఉదుడున యముడి గుండెలపై తన్నాడు పరమశివుడు. ఆ మహాశివుడి దిబ్బకి ప్రాణాలు అయితే తను తీయాలి అనుకున్నాడు. ఆ ప్రాణాలు తీసే యమధర్మరాజే ఎత్తురి కక్కుతో ఆ పరమశివుడి పాదాల కింద ప్రాణాలు విడిచాడు. లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. చావును శాసించే వాడికే చావు వస్తే, మృత్యువే అంతమైపోతే సృష్టి చక్రం ఏమవుతుంది? తన భక్తుడు మార్కండేయుడి కోసం పరమశివుడు సృష్టించిన ఈ మహాప్రలయానికి ముగింపు ఏంటి? ఫైనల్ ఎపిసోడ్ లో చూద్దాం.